ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచక జరిగిపోతున్నాయి. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఈ కొద్దిసేపటి క్రితం జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ఆమెను బీజేపీ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. రేపు రేఖా గుప్తా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు అవుతారన్న ఊహాగానాలకు తెరపడింది. వర్మ లేక రేఖా గుప్తా అన్నది కొంత సందిగ్ధంలో ఉండేది. కొద్దిసేపటి క్రితం జరిగిన బీజేపీ ఎల్పీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీజేపీ ఎల్పీ ప్రకటించింది. దీంతో ఆమె రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఆమెను బీజేపీ ఎల్పీ నేతగా కొద్దిసేపటి క్రితం ఎన్నుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ చెప్పేందుకు ఢిల్లీ కరస్పాండెంట్ మదర్ లైవ్లో రెడీ ఉన్నారు. మదర్, గుడ్ ఈవినింగ్. ఏం జరగబోతుంది? ఢిల్లీ రేఖా గుప్తాను ఎందుకు అంటే ఎన్నుకోవాల్సి వచ్చింది? నిన్న అంటే కొద్దిసేపటి క్రితం వరకు వర్మకి ఇస్తారా, రేఖా గుప్తాకి ఇస్తారా అంటే బీజేపీకి చాలా మ్యాండేటరీ ఉన్నప్పటికీ కూడా సీఎం అభ్యర్థి విషయంలో, ఎంపిక విషయంలో ఎందుకు తాత్సారం జరిగింది, ఎందుకు లేట్ జరిగింది? గుడ్ ఈవినింగ్. సస్పెన్స్ గా తెరదీసింది బీజేపీ అధిష్టానం. రేఖా గుప్తా రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 12:35 దానికి సంబంధించిన ముహూర్తం అనేది కూడా ఖరారైంది. ఇవాళ కొద్దిసేపటి వరకు కూడా వెల్యూ ఫిక్స్ అయింది, ముహూర్తం ఫిక్స్ అయింది. బట్ క్యాండిడేట్ ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానిపైన చాలా సస్పెన్స్ ఉంది. 8వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే 11 రోజులు సుదీర్ఘంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అబ్సల్యూట్ మ్యాండేట్ ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. 48 సీట్లలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. కానీ ఎవరిని సీఎం చేయాలి అనే దానిపైన బీజేపీ అధిష్టానం చాలా కసరత్తు చేసింది. దానిలో భాగంగానే వ్యూహాత్మకంగా మహిళా సీఎం ని తెరపైకి తీసుకొచ్చింది. 2-3 రోజుల నుంచి కూడా రేఖా గుప్తా పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. మహిళలు సీఎం చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీకి సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క మహిళా సీఎం కూడా లేదు. రాజస్థాన్ లో వారికి వసుంధరా రాజే రూపంలో స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పటికీ అక్కడ భజన్ లాల్ ని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి క్యాండిడేట్ ని సీఎం గా చేశారు. అక్కడ కూడా వసుంధరా రాజేకి ఇస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది. బట్ వసుంధరా రాజే వైపు అధిష్టానం వెళ్ళలేదు. నూతనంగా గెలిచినటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి సీఎం గా ఛాన్స్ ఇచ్చారు. బట్ ఢిల్లీ విషయంకి వచ్చేసరికి మొదటి నుండి కూడా పరమేశ్ వర్మ, రేఖా గుప్తా లేకపోతే విజేందర్ గుప్తా ఈ ముగ్గురి పేర్లు చాలా చర్చలు జరిగాయి. పార్టీకి సంబంధించిన ఇంటర్నల్స్ మీటింగ్ లో కావచ్చు, లేకపోతే చాలా సమీకరణాలను ఇటు సామాజిక సమీకరణాలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఢిల్లీకి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం చాలా రాష్ట్రాల మీద ఇంపాక్ట్ అనేది కూడా సూచించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తర్జన చేసింది బీజేపీ అధిష్టానం. ఈ రోజు పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు అబ్జర్వర్లను వేశారు. అబ్జర్వర్ల సమక్షంలోనే ఇప్పుడు ఈ బీజేపీ ఎల్పీ సమావేశం జరిగింది. దాంట్లోనే ఏకగ్రీవంగా రేఖా గుప్తా పేరుని వాళ్ళు ఫైనల్ చేసినట్టుగా సమాచారం ఉంది. రేఖా గుప్తాకు సంబంధించి ఆమె సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేఖా గుప్తా వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. దాంతో పాటు బీజేపీకి సంబంధించి చాలా క్రియాశీలకంగా రేఖా గుప్తా పనిచేసింది. ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించి జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా, స్టూడెంట్ ఉద్యమాల దగ్గర నుంచి రేఖా గుప్తా బీజేపీలో ఉంది. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల్లో పనిచేసింది. ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ శాఖలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మహిళా క్యాండిడేట్, మహిళా సీఎం, మహిళా అభ్యర్థిని సీఎం గా అనౌన్స్ చేశారు. దీనికి తోడు ఇటీవలే మహిళా బిల్లులు అనేది కూడా పార్లమెంట్ లో తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి, ఎందుకంటే లాస్ట్ అవుట్ గోయింగ్ సీఎం అతీషి కూడా మహిళ ఉన్నారు. దాని కంటిన్యూషన్ గా బీజేపీ అధిష్టానం కూడా మహిళా సీఎం, ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మహిళా సీఎం లేదు. ఇప్పుడు ఢిల్లీలో అవకాశం వచ్చింది. పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన నేత కూడా కావడం, అలాగే బీజేపీలో చాలా క్రియాశీలకంగా ఆమె పనిచేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని రేఖా గుప్తా వైపు ప్రస్తుతానికి అయితే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆమెతో పాటు
మరి ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారు, Right. డిప్యూటీ సీఎం గా ఎవరికైనా అవకాశాలు ఉంటాయా అనే దానిపైన కొద్దిసేపట్లో క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సీఎం తో పాటు 6 మంత్రులు క్యాబినెట్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో డిప్యూటీ సీఎం చేస్తారా? ఎందుకంటే చాలా ఈక్వేషన్స్ దృష్టిలో ఉంచుకొని బీజేపీ తనకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నిటి కూడా తీసుకుంటూ వచ్చింది. డిప్యూటీ సీఎం లకు సంబంధించి కూడా ఇద్దరిని చేస్తారా, ఒక్కరిని చేస్తారా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఒకవేళ మేల్ సీఎం అయితే ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎం మహిళను, ఒక దళిత సమాజ వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం లో పెడతారనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ వాటన్నిటినీ తొలగింపు చేస్తూ అదేవిధంగా రేఖా గుప్తాను సీఎం గా అనౌన్స్ చేస్తూ ప్రస్తుతానికైతే బీజేపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దానిలో భాగంగానే రేపు మధ్యాహ్నం 12:30కు పీఎంఓ అలాగే ఇతర ఎన్డీఏ భాగస్వామ్యానికి సంబంధించినటువంటి పక్షాల కీలక నేతల సమక్షంలో, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్లీలా మైదానం వేదికగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే దీంట్లో ఎవరెవరు ఉండబోతున్నారు, రేఖా గుప్తాకు సంబంధించినటువంటి ఢిల్లీ కేబినెట్ లో 6 అవకాశం ఉంటుంది. ఈ 6లో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానిపైన మరి ఒక పూర్తి స్థాయి మాత్రం అంటే మహిళా నేతను సీఎంగా ఎంపిక చేయడం పట్ల బీజేపీ వ్యూహం అంతరించిందని చెప్పవచ్చా? ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధాని, ఢిల్లీ సీఎం అంటే షీలా దీక్షిత్ తర్వాత అతీషి మన ఆపు నుంచి అతీషి, ఆ తర్వాత మహిళను బీజేపీ కంటిన్యూ చేస్తూ వచ్చింది. అంటే మహిళను సీఎం చేయడం కంపల్సనా లేకుంటే స్ట్రాటజీ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? స్ట్రాటజీలో భాగంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్కి వచ్చినట్లు 1993లో గవర్నమెంట్ వచ్చింది. ఆ సందర్భంలో 5 ఏళ్ల కాలంలో 3 ముఖ్యమంత్రులు మారారు. 3 ఒక మహిళ కూడా ఉంది, సుష్మా స్వరాజ్. అప్పుడు ఢిల్లీకి సంబంధించి సీఎంగా కూడా పనిచేశారు. కానీ చాలా తక్కువ కాలం పాటు ఆమె సీఎంగా పనిచేశారు. ఇటీవల అతీషి కూడా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతోటి అనివార్య పరిస్థితుల్లో ఆమె కూడా సీఎంగా కంటిన్యూ అయ్యారు. కానీ ఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీ సీఎంల హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే షీలా దీక్షిత్ చాలా ఎక్కువ కాలం పాటు, సుమారు 15 ఏళ్ల పాటు ఆమె సీఎంగా సేవలు అందించారు. ఇప్పుడు బీజేపీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకంగానే వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఎంపిక చేసుకోవడం. ఎందుకంటే బనియా కమ్యూనిటీ, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ కూడా అదే కమ్యూనిటీ. ఇటు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతను సీఎం చేయడంతో అటు అరవింద్ కేజ్రీవాల్కు బలంగా ఇంతకాలం నిలిచినటువంటి ఎవరైతే మద్దతుదారులు ఉంటారో వారిని దూరం చేసేటువంటి ఎత్తుగడలో భాగంగానే రేఖా గుప్తాను వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను తీసుకొచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే మహిళలకు సంబంధించి ఇప్పటివరకు మొదటి నుండి ఒక డిస్కషన్ ఉండే మహిళలను ఈసారి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా మహిళకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి 2 పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. ఒకటి రేఖా గుప్తా అయితే ఇంకొకటి శిఖా రాయ్. 2 పేర్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఫైనల్గా రేఖా గుప్తా వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ను కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటువంటి రాష్ట్రాల్లో కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేఖా గుప్తాను వ్యూహాత్మకంగానే బీజేపీ అధిష్టానం ముందుకు తీసుకొచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్. మొత్తానికి అనేక తర్జన భర్జనల తర్వాత ఒక వ్యూహాత్మక నిర్ణయం అయితే తీసుకుంది భారతీయ జనతా పార్టీ. దేశ రాజధానిలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఇవాళ బీజేపీ ఎల్పీ సమావేశంలో ఎన్నుకున్నారు. రేపు ఆమె రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, అతీషి తర్వాత మరో మహిళా ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.